హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ బన్ దోశలు అండి. మరి బన్ దోశని ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. సూజీ అండి, ఉప్మా రవ్వ. 1 కప్పు రవ్వకి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ బంగాళదుంపను అయితే తీసుకుని దానిపైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోండి. పచ్చి బంగాళదుంపనండి ఇది. ఉప్మా రవ్వలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చి బంగాళదుంప కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకోవాలి, లేకుంటే కలర్ అయితే మారుతుంది. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పొల్లటి పెరుగు అయితే పోసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంప ముక్కలు లేకుండా మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా బంగాళదుంప రవ్వ మిశ్రమాన్ని వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. రవ్వ నానుతుంది. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా అయితే తరిగి పెట్టాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, చిన్న క్యారెట్ తురుము, అలాగే అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఇవన్నీ ఫ్రై చేసుకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను పిండిలోకి. ఇప్పుడు ఈ బన్ దోశలు ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా కట్ చేసిన ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండి అంతటికి కలిపేయాలి. చూడండి, ఇలా కలిపిన ఈ పిండిని మనకు కావాలంటే గుంత పొంగనాల కింద కూడా వేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు బన్ దోశ వేస్తున్నాను కాబట్టి బన్ దోశ చూపిస్తున్నాను మీకు. ఈ పిండిని మీరు కావాలంటే గుంత పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బన్ దోశ వేసుకోవడానికి ఇలా గుండ్రంగా చిన్నగా ఉండే ఫ్రై ప్యాన్ అయితే ఉంటుంది. ఇలాంటి ప్యాన్లో వేసినట్లయితే బన్ దోశలు గుండ్రంగా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి 2 గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి. 2 గరిటెలు కానీ ఎక్కువ వేసినా సరిగ్గా ఉడకదు లోపల, కాబట్టి చూసుకుని 2 గరిటెల వరకు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ లోకి అయితే పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసి దోశను రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. రెండో వైపును కూడా 2 నిమిషాల పాటు అయితే ఈ దోశలు కాలనివ్వాలండి. సేమ్ అదే లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. రెండో వైపుకి తిరిగేసిన తర్వాత ఈ దోశని మరలా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ బన్ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మరో 2 నిమిషాల పాటు కాలనిచ్చి తీసేవచ్చు. ఇలా కాలినట్టయితే లోపల వరకు కూడా దోశ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఈ బన్ దోశను తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా బన్ దోశలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మరలా ఆయిల్ అయితే పోసుకుని 2 గరిటెల వరకు పిండి అయితే వేసుకుని ముందు చెప్పినట్లుగానే మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కాలనిచ్చి రెండో వైపు టర్న్ చేసి మరొక 2 నిమిషాల పాటు కాలనివ్వండి. లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైన అయితే దోశ కాలుతుంది కానీ లోపల అయితే ఉడకదండి. కాబట్టి చూసుకుని అయితే లో ఫ్లేమ్లోనే నిదానంగా బన్ దోశలు కాలనివ్వాలి. ఈ రవ్వ బంగాళదుంపతో వేసిన దోశలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి బన్ దోశలు అయితే 3 వచ్చాయి. మీరు ఇంకా ఎంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకొని అయితే తీసుకోండి. ఈ దోశలు ఎన్ని తిన్నా సరే బోర్ కొట్టదండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒక లైక్ అయితే చేయండి.